భారతదేశంలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర దేశాల్లో కూడా అనేక శివాలయాలున్నాయి. వాటిలో ఒక్కో శివాలయం ఒక్కో ప్రత్యేకతని సంతరించుకుంది. అయితే మన తెలుగు నేలపై ఉన్న ఒకే ఒక్క శివాలయంలోని శివలింగం మాత్రం అమావాస్యకి నల్లగాను, పౌర్ణమికి తెల్లగాను మారిపోతుందంటే మీరు నమ్ముతారా? ఈ విచిత్రం గురించి తెలుసుకున్న ప్రతి భక్తుడు దేవుడు చేస్తున్న అద్భుతంగా దీన్ని అభివర్ణిస్తున్నారు. మరి ఇంతకీ ఆ అద్భుత లింగం ఎక్కడ ఉంది? ఆ లింగం యొక్క విశిష్టత ఏమిటి? తప్పకుండా తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని భీమారామ లేదా సోమారామ క్షేత్రాన్ని పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా చెబుతారు. అసలు ఈ పంచారామాలు ఏర్పడడం గురించి స్కంద పురాణంలో చక్కగా వివరించడం జరిగింది. స్కంద పురాణం ప్రకారం హిరణ్యకశిపుడి కొడుకు నీముచి, నీముచికి పుట్టిన కొడుకు తారకాసురుడు. అంటే తారకాసురుడు హిరణ్యకశిపుడికి మనవడన్నమాట. సహజంగా రాక్షసుల్లో ఎవరైనా విష్ణుమూర్తిని ద్వేషిస్తూ ఉంటారు. అలాగే తారకాసురుడు కూడా విష్ణు ద్వేషి. శివుడి కోసం ఘోర తపస్సు చేసి శివుడి ఆశీర్వాదంతో అమితమైన బలసంపన్నుడిగా మారడంతో ఆత్మలింగాన్ని కూడా సంపాదిస్తాడు తారకాసురుడు. తనకు లభించిన వరగర్వంతో తారకాసురుడు దేవతలను, మునులను తీవ్రంగా బాధ పెడుతూ ఉంటాడు. దీంతో వారందరూ కూడా కైలాసానికి వెళ్లి ఆ పరమశివుడికి మొరపెట్టుకోగా వారి ప్రార్థనను పరమశివుడు మన్నిస్తాడు. దేవతలు మరియు మునుల కోరిక ప్రకారం పరమేశ్వరుడు తన భార్య అయిన పార్వతితో ఏకాంతంగా గడపగా వారికి కుమారస్వామి జన్మిస్తాడు. అలా జన్మించిన ఆ కుమారస్వామి తారకాసురుడి ఆగడాల గురించి తెలుసుకొని దేవతా గణాలను వెంట పెట్టుకుని వెళ్లి తారకాసురుడిని వధిస్తాడు. అలా వధించినప్పుడు తారకాసురుని శరీరంలో ఉన్న ఆత్మలింగం 5 ముక్కలై ఆ ముక్కలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని వేరువేరు ప్రదేశాలలో పడ్డాయి. అలా ఆత్మలింగం ముక్కలు పడిన ప్రాంతాలే ఈ పంచారామాలుగా ప్రసిద్ధి చెందాయి. అలా ఆ ఆత్మలింగం ముక్క పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం దగ్గర ఉన్న గునిపూడిలో పడింది. అందుకే ఆ క్షేత్రాన్ని భీమారామ క్షేత్రం లేదా సోమారామ క్షేత్రంగా పిలుస్తారు. తారకాసుర వధ సమయంలో భీమవరంలో పడిన ఆత్మలింగాన్ని చంద్రుడు తీసుకుని వెళ్లి గునుపూడిలో ప్రతిష్ఠించినట్టు ఈ స్థల పురాణం చెబుతోంది. చంద్రుడికి సోముడనే పేరుంది కాబట్టి చంద్రుడు ప్రతిష్ఠించిన ఈ ఆలయాన్నే సోమేశ్వర ఆలయంగా పిలుస్తారు. ఇక అలాగే మరో కథ కూడా ఇక్కడ ఉంది. అదేమిటంటే చంద్రుడు తన గురువైన బృహస్పతి భార్య అయిన తారని మోహించి ఆమెను అపహరించుకుని వెళ్లిపోతాడు. వారిద్దరికీ పుట్టిన వాడే బుధుడు అని చెబుతారు. తరువాత బృహస్పతి చంద్రుడిని యుద్ధంలో ఓడించి తన భార్యని తన దగ్గరకు తీసుకుని వెళతాడు. దీంతో చంద్రుడికి కళంకం అంటుకుంటుంది. గురువు భార్యను మోహించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నారదుడి సూచన మేరకు చంద్రుడు ఈ శివలింగాన్ని భీమవరంలోని గునిపూడిలో ప్రతిష్ఠించాడని మన పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి. అప్పటి నుండే ఈ క్షేత్రం సోమారామం అయిందని కూడా చెబుతారు. ఇక చరిత్రకు సంబంధించి మరో కథనం కూడా ఇక్కడ ఉంది. చాళుక్య భీముడు అనే మహారాజు ఈ సోమేశ్వర దేవాలయానికి ప్రాకారాలు, గోపురాలు నిర్మించినట్లు స్థానికంగా దొరికిన శాసనాల వల్ల తెలుస్తోంది. అందువల్లే ఈ క్షేత్రానికి భీమారామం అని కూడా ఉందని చెబుతారు. ఈ సోమారామ క్షేత్రంలోని విశిష్టత ఏమిటంటే ఈ దేవాలయంలోని శివలింగం అమావాస్య రోజు నలుపు రంగులో కనబడుతుంది. అదేవిధంగా పౌర్ణమి సమీపించే కొద్దీ క్రమేపీ ఆ శివలింగం ప్రకాశవంతమై ఆ శివలింగం రంగు శ్వేతవర్ణంలోకి అంటే తెలుపు రంగులోకి మారిపోతుంది. ఇక ఆ తర్వాత మరుసటి రోజు మొదలుకొని అమావాస్య దగ్గర పడే కొద్దీ శివలింగం తన రంగును కోల్పోతూ చివరికి నల్లగా మారిపోతుంది. ఇలా రంగు మారడం దశాబ్ద కాలంగా జరుగుతూనే ఉందని ఇక్కడి పూజారులు చెబుతున్నారు. ఈ మార్పులను భక్తులు ప్రత్యక్షంగా గమనించాలనుకుంటే అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఈ దేవాలయాన్ని తప్పక సందర్శించాల్సిందే. అయితే దీనిపై సైంటిస్టులు కూడా ప్రయోగాలు చేశారు. ఇలా మారడానికి వారు కూడా ఎటువంటి కారణాన్ని కనుక్కోలేకపోయారు. ఇక ఇక్కడి దేవాలయం ముందు భాగంలో 2 నందులు ఉండగా ధ్వజస్తంభం దగ్గర మరో నంది ఉంటుంది. ఇక అలాగే ఆలయ ప్రాంగణంలో ఒక నంది, దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరిణిలో మరో నంది కూడా ఉంటాయి. అంటే మొత్తం ఇక్కడ 5 నందులు ఉన్నాయి. అందువల్ల ఈ ఆలయాన్ని పంచనందీశ్వరాలయం అని కూడా పిలుస్తారు. ఇలా 5 నందులు కలిసి ఉన్న క్షేత్రం మరెక్కడా లేదని చెబుతారు. ఇక ఈ దేవాలయం ముందున్న రాతి గట్టు నుంచి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపించడం ఇక్కడి మరో విశేషం. ఈ దేవాలయం 2 అంతస్తుల్లో ఉండటం ఇంకో విశేషం. మొత్తం 2 అంతస్తులు ఉన్న ఈ దేవాలయంలో మూల విరాట్ అయిన సోమేశ్వరుడు కింది అంతస్తులో ఉంటాడు. గర్భాలయం పైభాగాన ఉన్న 2వ అంతస్తులో పార్వతీదేవి మనకి అన్నపూర్ణాదేవి రూపంలో కనిపిస్తుంది. ఈ విధంగా శివుడి పైభాగంలో పార్వతీదేవి ఉండటం ఇంకెక్కడా మనం చూడలేం. ఇక మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడి స్వామివారి కళ్యాణోత్సవాలని 5 రోజుల పాటు వైభవంగా జరుపుతారు. ఈ ఉత్సవాలకు ఆ దైవ దర్శనానికి లక్షలాది మంది తరలి వస్తారు. ఇక అదేవిధంగా ఇక్కడ దేవీ నవరాత్రులు కూడా ఎంతో వైభవంగా జరుగుతాయి. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ సోమారామ క్షేత్రాన్ని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆ భక్తులకి మోక్షం లభిస్తుందని ప్రతి ఒక్కరూ కూడా చెబుతారు. కాబట్టి తప్పకుండా ఈ సోమేశ్వర స్వామి క్షేత్రాన్ని
మీరు కూడా దర్శించండి. ఓం నమః శివాయ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.